టెట్ సిలబస్లో భాగంగా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటిదంటే నోటీస్. ఓకే, నోటీస్ అనేటువంటి డిస్కోర్స్ను నేర్చుకోబోతున్నాము. ఇది టెట్ సిలబస్లో ఉన్నటువంటి టాపికే రైట్. అయితే ఈ నోటీస్ను నేర్చుకున్న తర్వాత మనం ఒక 40 బిట్స్ను కూడా ప్రాక్టీస్ చేయబోతున్నాము. సో ఈ నోటీస్ అనేటువంటిది ఎందుకు నేర్చుకోవాలి అంటే, రేపు మీరు టీచర్ పోస్ట్లోకి వచ్చేసిన తర్వాత పిల్లలకు నోటీస్ ఎలా రాయాలి అనేటువంటిది నేర్పాలి. కాబట్టి దీని గురించి కంపల్సరీ మీరు తెలుసుకొని ఉండాలి కదా. సో ఇప్పుడు ఫస్ట్ నోటీస్ను ఎలా డిజైన్ చేయాలి, అందులో ఏమేమి ఉంటాయి అనే అంశాన్ని చూద్దాం. సో గమనించండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఫార్మేట్ను, రైట్, నోటీస్ యొక్క ఫార్మేట్ను ఇగో ఇక్కడ గమనించండి. ఫస్ట్ లేఅవుట్ అనేటువంటిది నోటీస్కు ఉంటుంది, రైట్. ఈ విధంగా ఫ్రేమ్ అనేటువంటిది ఉంటుంది. మరియు నోటీస్ లోపల ఏం రాయాలంటే నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ రాయాలి. ఫస్ట్ నోటీస్ లోపల స్కూల్దే తీసుకుందాం, మనం స్కూల్ నోటీస్ తీసుకుందాం, ఈజీగా అర్థమవుతుంది. సో లోపల నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అంటే స్కూల్ నేమ్ రాయాలి, అది మరియు ప్లేస్ రాయాలి. స్కూల్ నేము, ఆ స్కూల్ ఉన్నటువంటి ఊరు పేరు రాయాలి. అది కూడా ఎలా రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, రైట్. ఇది మొదటి పాయింట్, నోటీస్లో ఉండాల్సినటువంటి పాయింట్స్లలో ఇది మొదటిది. రెండవది రైట్ వర్డ్ నోటీస్ అని రాయాలి. ఇక్కడ ఏం రాయాలంటే నోటీస్ అని గమనించండి రాయాలి. అది కూడా ఎలా రాయాలి అంటే క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి, రైట్. మొదటిది ఏం నేర్చుకున్నామంటే నోటీస్ ఇష్యూ చేసేటువంటి ఇన్స్టిట్యూట్ యొక్క పేరును ఇక్కడ రాస్తాం క్యాపిటల్ లెటర్స్లో, ఇది మొదటిది. రెండోది ఏంటిదంటే నోటీస్ అని, ఓన్లీ నోటీస్ అనే క్యాపిటల్ లెటర్స్లో రాస్తాం. తర్వాత టైటిల్ ఇన్ క్యాపిటల్ లెటర్స్, టైటిల్ రాస్తాం. నోటీస్ దేనికి సంబంధించింది, చిల్డ్రన్ డేకు సంబంధించిందా, రిపబ్లిక్ డేకి సంబంధించిందా, ఇండిపెండెన్స్ డే అనేటువంటిది దేనికి సంబంధించింది అయితే అది నెక్స్ట్ రాస్తాం. ఇది ఎన్నోది, మూడో అంశం, రైట్. ఇది కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. దాని తర్వాత డేట్ రాయాలి, తర్వాత ప్లేస్ రాయాలి, ఇందులో ఇంక్లూడ్ చేయలేదు అది. తర్వాత నోటీస్లో మనం అసలు ఏం చెప్పాలనుకుంటున్నాం, బాడీ ఆఫ్ ది నోటీస్ రాయాలి. నెక్స్ట్ తర్వాత ఎస్డి, ఓకే, లేదంటేనేమో ఇష్యూడ్ బై అని కూడా ఉంటుంది, అంటే ఎవరు ఇష్యూ చేశారో అది, వారి యొక్క సిగ్నేచర్ రాయాలి. నేమ్ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, డెసిగ్నేషన్ ఏమో బ్రాకెట్స్లో రాయాలి. ఇది జనరల్ ఫార్మేట్ ఆఫ్ నోటీస్, నోటీస్కు సంబంధించి జనరల్ ఫార్మేట్. సో అర్థమైందని అనుకుంటున్నాను. మరొకసారి స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం ప్రాక్టీస్ బిట్స్లోకి వెళ్ళిపోదాం. ఒకటి, నోటీస్కు సంబంధించి లేఅవుట్ అనేటువంటిది ఇది మొదటి అంశం. లేఅవుట్ నీట్గా బోర్డర్ లైన్స్తో గీయాలి. రెండవది నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ పేరు రాయాలి, అది క్యాపిటల్ లెటర్స్లో. మూడో అంశం వచ్చేసి నోటీస్ అని రాయాలి, అది కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. తర్వాత టైటిల్ ఏంటిది, దేని గురించి అనేది ఉంటుంది రాయాలి, అది క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. తర్వాత డేట్ రాయాలి, నెక్స్ట్ ప్లేస్ కూడా రాయాలి. తర్వాత బాడీ ఆఫ్ ది నోటీస్ రాయాలి, రైట్. నెక్స్ట్ ఇష్యూ చేసింది ఎవరు అనేది రాయాలి, వారి సిగ్నేచరు, నేమ్ క్యాపిటల్ లెటర్లో రాయాలి. వారి యొక్క డెసిగ్నేషన్ అంటే ప్రిన్సిపాలా, హెడ్ మాస్టరా, లేదంటేనేమో టీచర్నా, ఇంకెవరైనా. పబ్లిక్ నోటీస్ అయితేనేమో పబ్లిక్కు సంబంధించి డిస్ట్రిక్ట్ కలెక్టర్నా, లేదంటే ఎంఆర్ఓ గారా, లేదంటేనేమో సీఎం ఆఫీసా. సో అటువంటివన్నీ ఇందులో ఉంటాయి. ఇది నోటీసుకు సంబంధించినటువంటి ఫార్మేట్. ఇప్పుడు మనము నోటీస్ మీద అసలు బిట్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి విషయాలు చూద్దాము. గమనించండి, ఇది ప్రాక్టీస్ చేసే ముందు ఈ బిట్స్ ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ తోటి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ హైప్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది కామెంట్లో, సో తప్పకుండా దాని మీద క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు బిట్స్ చూద్దాము. ఏ నోటీస్ ఈజ్ జనరల్లీ రిటర్న్ టు, నోటీస్ జనరల్గా ఎవరికి రాస్తాం, రైట్. ఎంటర్టైన్ పీపుల్ని ఎంటర్టైన్ చేయడానిక, గివ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్, టెల్ ఏ స్టోరీ, డెస్క్రైబ్ ఏ ప్రాబ్లమ్. సో నోటీస్ అనేటువంటిది దేని కొరకు ఇస్తాం, సో నోటీస్ అనేటువంటిది టు గివ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ను ఇవ్వడానికి మనం నోటీస్ ఇస్తాం. ఓకే, ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందించడం కోసం నోటీస్ ఇస్తాం. నెక్స్ట్, ఏ నోటీస్
ఏ నోటీస్ షుడ్ బి డాష్. నోటీస్ అనేటువంటిది ఎలా ఉండాలి? ఓకే, గమనించండి. లెంతీ, బ్రీఫ్ అండ్ క్లియర్, పొయెటిక్, హ్యూమరస్. లెంతీ అంటే చాలా పొడుగు ఉండాలా, బ్రీఫ్ అండ్ క్లియర్గా ఉండాలా, పొయెటిక్ వర్షన్ అంటే పోయం రాసేటువంటి దాంట్లో ఉండాలా, ఆ ఫార్మేట్లో. హ్యూమరస్ హాస్యంగా ఉండాలా. ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే సెకండ్ దానికి బి. బ్రీఫ్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి. ఓ పేజీలు రాయొద్దు, ఒక్క పేజీలోనే డిజైన్ తోటి దాన్ని సెట్ చేసి పెట్టాలి, అంటే లేఅవుట్ తోటి. ద హెడ్డింగ్ ఆఫ్ ది నోటీస్ ఈజ్ యూజువల్లీ. హెడ్డింగ్ ఆఫ్ ది నోటీస్ ఎలా ఉండాలి? ఓకే, గమనించండి. సబ్జెక్ట్ ఉండాలా, నోటీస్ ఉండాలా, లెటర్ ఉండాలా, స్టోరీ ఉండాలా. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఎలా ఉండాలని చెప్పుకున్నాము. ఇక్కడ నోటీస్ అని ఉండాలి, క్యాపిటల్ లెటర్స్లో ఉండాలని చెప్పుకున్నాం. సో ఆన్సర్ చూడండి, ఆన్సర్ ఏమొస్తుంది? ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ నోటీస్? ఇచ్చినటువంటి వాటిలలో నోటీస్లో భాగం కానిది ఏది? డేట్ ఉంటుందా? ఉంటుంది. సిగ్నేచర్ ఉంటుంది. నెక్స్ట్, సాలిటేషన్ ఉంటుందా? సాలిటేషన్ అని డియర్ సార్ అని మనం మెన్షన్ చేయము, రైట్. నెక్స్ట్, కాంటెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నోటీస్లో భాగం కానిది ఇది, రైట్. నోటీస్లో భాగం కానిది సాలిటేషన్ లేదా డియర్ సార్ అని ఉండదు. నెక్స్ట్, ద లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ ఏ నోటీస్ షుడ్ బి. నోటీస్లో ఉపయోగించే లాంగ్వేజ్ ఎలా ఉండాలి? రైట్. ఫార్మల్ లాంగ్వేజ్, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్, అఫీషియల్ అండ్ సింపుల్ లాంగ్వేజ్, ఎమోషనల్ లాంగ్వేజ్, పొయెటిక్. నోటీస్లో ఉపయోగించే లాంగ్వేజ్ ఎలా ఉండాలి అంటే వచ్చేసి అఫీషియల్ మరియు సింపుల్. అధికారిక భాష ఉండాలి. ఎవరు చదివేటువంటి రీడర్ ఎవరైతే ఉన్నాడో, అంటే అతను ఎడ్యుకేటెడ్ అయినా లేదా ఇల్లిటరేట్ అయినా, చదువుకున్న వ్యక్తి అయినా, లేదంటేనేమో అంటే ఆఫీసర్ అయినా, ఆఫీసర్ కాకపోయినా అర్థమయ్యే విధంగా నోటీస్ అనేటువంటిది ఉండాలి. సో అఫీషియల్ అండ్ సింపుల్గా ఉండాలి. నెక్స్ట్, ఏ నోటీస్ ఈజ్ మోస్ట్లీ రిటన్ ఇన్ డాష్ పర్సన్. నోటీస్ను మనం ఏ పర్సన్లో రాస్తాము? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఆల్ ఆఫ్ దీస్. నోటీస్ను ఏ పర్సన్లో రాస్తాం అంటే సంబోధించి ఎలా రాస్తాం? నీకు అని రాస్తామా? ఓకే, లేదా నాకు అని రాస్తామా? లేదా వారికి అని రాస్తామా? అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే థర్డ్ పర్సన్ను సంబోధిస్తూ రాస్తాం. ఓకే, నెక్స్ట్, ఏ నోటీస్ షుడ్ ఇంక్లూడ్ డాష్. నోటీస్లో ఇంక్లూడ్ చేయవలసింది ఏంటిది? ఇక్కడ ఇచ్చాడు చూడండి, డేట్, టైమ్, వెన్యూ, ఆల్ ఆఫ్ దిస్. నోటీస్లో ఇంక్లూడ్ చేయాల్సింది ఏంటి? ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. సో ఇంక్లూడ్ చేయవలసింది ఏంటిదంటే ఆల్ ఆఫ్ దీస్. ఇక్కడ ఇచ్చినవన్నీ ఇంక్లూడ్ చేయాలి. ఏముండాలి? డేట్ ఉండాలి, టైం ఉండాలి, వెన్యూ ఉండాలి. సో గమనించండి, ఎగ్జామ్లో ఈ టాపిక్ డీల్ చేసేటప్పుడు మీ మైండ్లో ఏముండాలంటే నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ నోటీస్ ఫార్మేట్ ఉంది కదా, ఇది మీ మైండ్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈజీగా నోటీస్కు సంబంధించి బిట్స్ను చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ద రైటర్స్ నేమ్ ఈజ్ యూజువల్లీ రిటన్ ఎట్ ద. రైటర్స్ యొక్క నేమ్ ఎక్కడ రాస్తాం? గమనించండి, బిగినింగ్, మిడిల్ అండ్ టాప్. ఆన్సర్ ఎండ్, సి. రైటర్స్ నేమ్ ఎక్కడ రాస్తాం మనం? ఎండ్. ఆల్రెడీ ఇంతకుముందు నోటీస్ మీకు చూపెట్టినప్పుడు ఎక్కడ రాసాము? ఇగో ఇక్కడ ఎండ్లో రాసాం, రైట్. ఆ విధంగా. నెక్స్ట్, విచ్ టెన్స్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ నోటీస్. నోటీస్లో మనం ఉపయోగించే టెన్స్ ఏది? రైట్. గమనించండి, ప్రజెంట్ లేదా ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఆన్సర్ వచ్చేసి
ప్రజెంట్ లేదా ఫ్యూచర్ టెన్స్ను ఉపయోగించాలి. పాస్ట్ అయితే అయిపోయిన దాని గురించి ఎందుకు రాస్తాం మనం? ఓకే, అలా రాయకూడదు కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఈజ్ ఏ డాష్ ఓపెనింగ్ అనేటువంటిది దేని యొక్క ఓపెనింగ్? గమనించండి. నోటీస్, స్టోరీ, డైరీ, స్పీచ్ దేనికి సంబంధించింది అది అంటే గమనించండి, ఆల్రెడీ నేర్చుకుంటున్నాం కదా, నోటీస్. నెక్స్ట్, ఏ నోటీస్ ఈజ్ మెయిన్లీ మెంట్ ఫర్. నోటీస్ని దేనికోసం మెంట్ చేస్తాం? గమనించండి. వన్ పర్సన్, ఎవరి కోసం అంటే నోటీస్ను ఎవరి కోసం మనం ఇస్తాం? వన్ పర్సన్, ఒకరి కోసమా? ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కా? ఫ్యామిలీ మెంబర్స్కా? ఫ్రెండ్స్ ఓన్లీనా? గమనించండి, ఎవరి కోసం ఇస్తాం మనము అంటే నోటీస్ని ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కోసం ఇస్తాము. రైట్. నెక్స్ట్, విచ్ వర్డ్ ఈజ్ కామన్లీ ఫౌండ్ ఇన్ నోటీసెస్? నోటీస్లో ఎక్కువగా మనం ఫైండ్ చేసేటువంటి పదం ఏది అంటున్నాడు. రైట్. రిక్వెస్టెడ్, ఇమాజిన్డ్, విస్పర్డ్, వండర్డ్. సో ఇందులో ఏది అంటున్నాడు? సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే రిక్వెస్ట్ తోటి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బిట్. ఏ నోటీస్ అబౌట్ ఏ హాలిడే షుడ్ మెన్షన్. హాలిడేకి సంబంధించి నోటీస్లో ఏం మెన్షన్ చేయాలి అంటున్నాడు? రీజన్, డేట్, హాలిడే డీటెయిల్స్, ఆల్ ఆఫ్ దీస్. ఆన్సర్ డి, ఆల్ ఆఫ్ దీస్. రీజన్ ఉండాలి, డేట్ ఉండాలి, హాలిడే డీటెయిల్స్ ఉండాలి. రైట్. నెక్స్ట్, ద పర్పస్ ఆఫ్ ఏ నోటీస్ ఈజ్ టు. నోటీస్ యొక్క పర్పస్ ఏంటిది? రైట్. ద పర్పస్ ఆఫ్ ఏ నోటీస్ ఈజ్ డాష్ టు, ఈజ్ టు డాష్. గమనించండి, నోటీస్ యొక్క పర్పస్ ఏంటిది? కన్ఫ్యూజ్ రీడర్స్, ఇన్ఫార్మ్ రీడర్స్, ఎంటర్టైన్ రీడర్స్, క్రిటిసైజ్ రీడర్స్. ఆన్సర్ బి, ఇన్ఫార్మ్ రీడర్స్. నోటీస్ని ఎందుకు ఇష్యూ చేస్తాం? రీడర్స్కు ఇన్ఫార్మ్ చేయడం కోసం. విచ్ ఈజ్ కరెక్ట్ సీక్వెన్స్? కరెక్ట్ సీక్వెన్స్ ఏది నోటీస్లో? రైట్, ఒకసారి గమనించండి. డేట్, హెడ్డింగ్, కాంటెంట్. ఇదా? హెడ్డింగ్, డేట్, కాంటెంట్, సిగ్నేచర్. కాంటెంట్, హెడ్డింగ్, డేట్, సిగ్నేచర్, హెడ్డింగ్, డేట్. ఇందులో కరెక్ట్ ఫార్మేట్ ఏది అంటున్నాడు? ఆన్సర్ గమనించండి, బి. హెడ్డింగ్ ఉంటుంది, తర్వాత డేట్ ఉంటుంది, కాంటెంట్ ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది. నెక్స్ట్, ఏ నోటీస్ షుడ్ అవాయిడ్. నోటీస్లో అవాయిడ్ చేయవలసినటువంటి అంశం ఏంటిది? గమనించండి. అన్నెసెసరీ డీటెయిల్స్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ క్లియర్ లాంగ్వేజ్, ప్రాపర్ ఫార్మేట్. నోటీస్లో అవాయిడ్ చేయవలసిన అంశం ఏది? ఆన్సర్ అన్నెసెసరీ డీటెయిల్స్. నోటీస్లో అన్నెసెసరీ డీటెయిల్స్ను పెట్టకూడదు, అంటే అనవసరపు విషయాలు నోటీస్లో ఇంక్లూడ్ చేయకూడదు. ఓకే, ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాన్ని కట్టే కొట్టే తెచ్చే ఉంది కదా, ఆ ఫార్మేట్లోనే చెప్పాలి. సోది రామాయణం నోటీస్లో రాయడానికి అవకాశం లేదు. విచ్ ఈజ్ సూటబుల్ ఫర్ నోటీస్. నోటీస్కు సూటబుల్ ఏది? ప్లీజ్ అటెండ్ ద మీటింగ్, వన్స్ అపాన్ ఏ టైమ్, డియర్ ఫ్రెండ్, మై డియర్ పేరెంట్స్. ఇందులో నోటీస్కు సూట్ అయ్యేటువంటి ప్రేజ్ ఏది అంటున్నాడు? ఆన్సర్ ప్లీజ్ అటెండ్ ద మీటింగ్. రైట్. నోటీస్ ఆర్ జనరల్లీ రిటర్న్ ఇన్ డాష్ టోన్. ఏ టోన్లో రాస్తాం? ఫార్మల్, ఫన్నీ, ఎమోషనల్, పర్సనల్.
ఆన్సర్ ఫార్మల్, అంటే అఫీషియల్ లాంగ్వేజ్లోనే నోటీస్ను రాస్తాం. నెక్స్ట్, ద టైటిల్ ఆఫ్ ఎవ్రీ నోటీస్ ఈజ్ యూజువల్లీ. నోటీస్ యొక్క టైటిల్ ఎలా ఉంటుంది? నోటీస్ అని క్యాపిటల్ లెటర్లో ఉంటుందా? ఓకే. నెక్స్ట్, స్టోరీ అని ఉంటుందా? లెటర్ అని ఉంటుందా? నెక్స్ట్, ఎస్సే అని ఉంటుందా? ఆన్సర్ నోటీస్ అని ఉంటుంది. ఓకే, నోటీస్ అని క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది. నెక్స్ట్, 20th బిట్, ఏ నోటీస్ ఫర్ ఏ కాంపిటీషన్ షుడ్ మెన్షన్. కాంపిటీషన్కు సంబంధించిన నోటీస్లో ఉండవలసినవి ఏంటి? డేట్, వెన్యూ, ఎలిజిబిలిటీ, ఆల్ ఆఫ్ దీస్ అబౌవ్. ఆన్సర్ ఆల్ ఆఫ్ దీస్ అబౌవ్. The signature in a notice is written by the. నోటీస్లో సిగ్నేచర్ అనేటువంటిది ఎవరు రాస్తారు? ఆర్గనైజర్, అథారిటీ, చీఫ్ గెస్ట్, ఆడియన్స్, స్టూడెంట్ ఓన్లీ. సో ఎవరు రాస్తారు? ఆల్రెడీ మనం నేర్చుకొని ఉన్నాం కదా. ఓకే, సో ఆర్గనైజ్ చేసేటువంటి అతను కానీ లేదా కాంపిటెంట్ అథారిటీ కానీ వాళ్ళు రాస్తారు. రైట్. నెక్స్ట్, విచ్ వన్ ఈజ్ నాట్ అప్రోప్రియేట్ ఇన్ నోటీస్. నోటీస్లో సరికానిది కింది వాటిలలో సూట్ అవ్వనిది ఏది? క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, షార్ట్ సెంటెన్స్, పర్సనల్ ఫీలింగ్, డేట్ అండ్ టైం. రైట్. ఇందులో ఏది? ఆన్సర్ పర్సనల్ ఫీలింగ్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ నోటీస్ ఈజ్ డిస్ప్లేడ్ ఆన్ ద డాష్. నోటీస్ ఎక్కడ డిస్ప్లే చేయబడుతుంది? నోటీస్ బోర్డ్, టెలివిజన్, న్యూస్ పేపర్ ఓన్లీ, టెక్స్ట్ బుక్. ఆన్సర్ నోటీస్ బోర్డులో పెడతాం. రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ నోటీస్ టాపిక్. క్రింది వాటిలలో నోటీస్ రాయడానికి కరెక్ట్ అయిన టాపిక్ను ఎంచుకోండి సరైనవి. యాన్యువల్ డే సెలబ్రేషన్, మై బెస్ట్ ఫ్రెండ్, ఏ రెయినీ డే, మై హాబీ. గమనించండి, నోటీస్ రాయడానికి సందర్భం ఏది అంటున్నాడు ఈ కింది వాటిలలో. సో ఆన్సర్ వచ్చేసి యాన్యువల్ డే సెలబ్రేషన్. యాన్యువల్ డే సెలబ్రేషన్. ద కాంటెంట్ ఆఫ్ ఏ నోటీస్ షుడ్ ఆన్సర్. నోటీస్లో ఉన్న కాంటెంట్ దేనికి, అందులో ఉన్న మ్యాటర్ దేనికి ఆన్సర్ ఇవ్వాలి? వాట్, వెన్, వేర్, ఆల్ ఆఫ్ దీస్. ఆన్సర్ ఇది ఆల్ ఆఫ్ దీస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నోటీస్ అనేటువంటిది ఏమిటి, ఏమి జరిగింది, దేని గురించి, అది ఎప్పుడు, ఎక్కడ. సో ఈ మూడిటి గురించి నోటీస్ అనేటువంటిది ఆన్సర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. వీడియోను లైక్ చేయండి. పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు పీడిఎఫ్ అని కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియోను హైప్, కామెంట్ దగ్గర హైప్ అని ఉంటుంది, అక్కడ కూడా క్లిక్ చేసి హైప్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి, ఇంకొన్ని ప్రాక్టీస్ చేద్దాము. విచ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కామన్ ఇన్ నోటీసెస్. నోటీస్లో ఏ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది కామన్? యు ఆర్ రిక్వెస్టెడ్ టు, ఐ వాజ్ వెరీ హ్యాపీ, లాంగ్ ఎగో, సడన్లీ. ఆన్సర్ ఏ, యు ఆర్ రిక్వెస్టెడ్ టు. ఏ నోటీస్ షుడ్ బి రిటన్ ఇన్ డాష్ లాంగ్వేజ్. నోటీస్ను ఏ లాంగ్వేజ్లో రాయాలి అంటే ఏ విధంగా ఉండాలి?
simple and precise, difficult and lengthy, poetic, slang. Answer A. Simple and precise. Next, the venue means. Venue అంటే అర్థం ఏమిటి? Date, place, time, reason. Answer place. The issuer of the notice is generally mentioned at the. ఈ నోటీస్ ఇష్యూ చేసిన అతని యొక్క డీటెయిల్స్ జనరల్గా ఎక్కడ మెన్షన్ చేస్తాం? ఎండ్, టాప్, మిడిల్ ఆఫ్ ది నోటీస్, లెఫ్ట్ మార్జిన్ ఓన్లీ. ఎండ్ ఇంతకుముందు ఆల్రెడీ మేము చెప్పుకున్నాం కదా, ఈ విధంగా ఉండి నోటీస్ యొక్క ఇష్యూ చేసే అతను పేరు ఇక్కడ కానీ లేదా ఇక్కడ కానీ, ఇక్కడ రాసినా ఓకే, ఇక్కడ రాసినా ఓకే నోటీస్లో. నెక్స్ట్, విచ్ డిస్కోర్స్ బిలాంగ్ టు ఫార్మల్ రైటింగ్? ఈ విధంగా కూడా అడగొచ్చు. విచ్ డిస్కోర్స్ బిలాంగ్ టు ఫార్మల్ రైటింగ్? గమనించండి, నోటీస్, డైరీ ఎంట్రీ, పర్సనల్ లెటర్, స్టోరీ. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? నోటీస్ అవుతుంది. నెక్స్ట్, ఏ నోటీస్ ఈజ్ యూజువల్లీ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ. ఎలా ఎన్క్లోజ్ చేస్తాం? బాక్స్, సర్కిల్, ట్రయాంగిల్, పారాగ్రాఫ్. సో ఆన్సర్ బాక్స్ రూపంలో. చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, ఇలా బాక్స్ రూపంలో ఎన్క్లోజ్ చేస్తాం. సో ఇంకా బిట్స్ కలవు. ఆ బిట్స్ను మొత్తం నేనే చేస్తే మీరు ప్రాక్టీస్ చేయడానికి ఉండదు కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసుకోగలరు ఈ బిట్స్. పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు పీడిఎఫ్ అని కామెంట్ చేయండి. సో మీరు చేయవలసిందల్లా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, అదేవిధంగా వీడియోను లైక్ చేయండి. రైట్, నెక్స్ట్ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోను హైప్ చేయగలరు. ఇంకొకటి ఏంటిదంటే, ఈ వీడియో మీద మీ యొక్క సలహాలు, సూచనలు తప్పకుండా తెలియజేయగలరు. మీకు ఇంకా ఏ టాపిక్ మీద వీడియో కావాలో అది కూడా పంపగలరు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్లో ఇంకొక లాస్ట్ మాట, నా ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి టెట్ పేపర్ సిలబస్, టెట్ సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ మీద ఇప్పుడు మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ విధంగా అన్ని టాపిక్స్ మీద టోటల్ వీడియోలు కలవు. ఇంకెవరైనా చూడకపోతే చూడగలరు. అదేవిధంగా అన్నీ చూడలేను అనుకున్న వాళ్లకు ఇప్పటిదాకా చెప్పినటువంటి టాపిక్లో చెప్పినటువంటి 50 లాజిక్స్ అన్నీ కూడా ఒక దగ్గర నేను తీసుకొచ్చి ఆ మొత్తం లాజిక్స్ అన్నీ ఒక పీడిఎఫ్ చేసి ఆ పీడిఎఫ్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఒక్క వీడియోలోనే మీరు 50 లాజిక్లు, అంటే టోటల్ ఇంగ్లీష్ గ్రామర్ సిలబస్ని ఒక్క వీడియోలోనే మీరు చూసి ఇంగ్లీష్ సిలబస్ను కంప్లీట్ చేసేవచ్చు. సో ఆ విధంగా కూడా కలదు. సో ఇప్పుడు నేను ఈ వీడియో యొక్క లాస్ట్ స్క్రీన్ ఉంది కదా, ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేసి కూడా మీరు ఆ ఫుల్ లెంత్ ఈ వీడియోను చూడవచ్చు. ఓకే, అక్కడ క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో ఓపెన్ అవుతుంది. ఏంటిది? ఒక్క వీడియోలోనే మీరు అన్నీ చూసే విధంగా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.